సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, మార్కెట్ లో హెచ్చు తగ్గులు పెద్దగా కనపడడం లేదు అంటే మార్కెట్ లో అనిశ్చితి ఉంది అని అంటారా, లేకపోతే అంటే ఈ సమయంలో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ పొజిషన్స్ తీసుకోవడం మంచిదేనా అసలు? మార్నింగ్ అండి. సో ప్రాబ్లీ మార్కెట్ మనం చూస్తే ఓవరాల్ గా చార్ట్ ప్యాటర్న్స్ లో 25,078 నుంచి 23,893 దాకా విత్ ఇన్ 7 సెషన్స్ లోనే కరెక్ట్ అవటం చేశాం. మేబీ ఆ జపాన్ మెల్ట్ డౌన్ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. సో లాస్ట్ 2 వీక్స్ లో ఏం జరిగింది అంటే కనుక 500 to 600 పాయింట్స్ ఒక అప్మూవ్ రావటం చూసాం. సో మనకి ఏమవుతుందంటే బేసికల్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హైస్ దగ్గరకు వస్తున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉండదు కాబట్టి అగ్రెసివ్ లాంగ్ పొజిషన్స్ అయితే తీసుకోకుండా ఉండే ప్రయత్నమే చేస్తారు. బట్ ఈ వారం మనం చూస్తే కనుక ఇప్పుడే మీరు అన్నట్టు టోటల్ కన్సాలిడేషన్ లో ఉంది. జస్ట్ 300 పాయింట్స్ వోలటాలిటీనే కనపడ్డది. సో నా ఉద్దేశంలో ఈ వోలటాలిటీ అనేది కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మనకి ఈ స్టేజ్ లో విక్స్ చూస్తే కనుక 13 దగ్గరే ఉండటం చూస్తున్నాం. సో ఇక్కడ ఫియర్ అనేది అయితే మార్కెట్ లో లేదు. అట్ ద సేమ్ టైం గ్రీడ్ కూడా ఎక్కువ కనపట్లేదు. అండ్ అప్ సైడ్ కూడా మనకి చూస్తే కనుక 25,074 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది క్యాప్డ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇక్కడ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయరు. బట్ ఏదైనప్పటికీ ఒకవేళ 150-200 పాయింట్స్ కరెక్ట్ అయింది అంటే కనుక 24,600 ఆ రేంజ్ వస్తే కనుక అగైన్ కౌంటర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ట్రై టు బై. ఎందుకంటే మనకి 24,515 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అక్కడ లాంగ్స్ వెళ్లే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి నిఫ్టీలో యాజ్ లాంగ్ యాజ్ 24,515 పైన ఉన్నంత వరకు. ప్రాబ్లీ ఒకవేళ 25,078 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఒక 200-300 పాయింట్స్ ఆర్ మేబీ 400 పాయింట్స్ కూడా బ్రేక్అవుట్ చార్ట్స్ గా మనం పరిగణించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి మనం. ఎందుకంటే 53,350 నుంచి 49,650, సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 3,500-3,600 పాయింట్స్ పడిన బ్యాంక్ నిఫ్టీ 33% కూడా రికవర్ కాలేకపోతుంది. అంటే టోటల్ ఫాల్ నుంచి 33 కాలేకపోతుంది. వేరేస్ మనకి నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌవ్ 66% రిట్రేస్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ నో ట్రేడింగ్ జోన్ లోనే ఉందని చెప్పుకోవాలి ఈ స్టేజ్ లో. ఓన్లీ హోప్ ఏంటంటే 50,333 ఏదైతే ఉందో అదొక సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక షార్టింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మనకి ఈ స్టేజ్ లో 51,350 పైననే అగైన్ బులిష్నెస్ అనేది కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. 51,300 పైన లాంగ్ పొజిషన్స్ అండ్ 50,330 కింద షార్ట్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సార్ రాజేంద్ర గారు, పవర్ సెంటర్ లో ఎక్కువ షేర్లు పడిపోతున్నట్లుగా కనపడుతుంది కదా, మరి ట్రెండ్ నెగిటివ్ గా మారిందా? ఐ థింక్ మనకి సెక్టర్ వైజ్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో జరుగుతుందండి. సో క్లియర్లీ తెలుస్తుంది ఏంటంటే కనుక ఫస్ట్ డిఫెన్స్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పిఎస్యూ స్పేస్ మొత్తం కూడా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా రైల్వేస్ లో కూడా అఫ్ కోర్స్ బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ మంచి ప్రాఫిట్స్ రావడం చూస్తున్నాం. అండ్ ఎనీ గుడ్ న్యూస్ ఏది వచ్చినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అప్. సో అదే కోవలో ఇప్పుడు పవర్ సెక్టర్ లో కూడా ఉందా అంటే కనుక డెఫినెట్లీ కనపడుతున్నాయి చార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక. అండ్ టాప్ కంపెనీస్ మనం ఒకవేళ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అదానీ పవర్ తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఒక టాప్ అనేది ఫామ్ అయింది 855, దాని తర్వాత ఆల్మోస్ట్ 680 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో టాప్ నుంచి చూస్తే కనుక అబౌట్ 15-20% కరెక్ట్ అవుతుంది. అండ్ మనందరి ఫేవరెట్ ఏదైతే ఉందో టాటా పవర్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఒక టాప్ నుంచి కిందనే ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 471 హై ఫామ్ అవటం చూసాం. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 430. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మనకు చూస్తే కనుక సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక 386 లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ మనం తీసుకుంటే కనుక. సో ఇలాంటి మిడ్ వేలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ అగ్రెసివ్ గా కొంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ పవర్ సెక్టర్ కూడా కొద్ది కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదర్ నేమ్స్ లైక్ పిఎస్ లోనే మనం అగైన్ తీసుకుంటే కనుక ఎన్హెచ్పిసి కానీ సట్లెజ్ జల్ నిగమ్ లిమిటెడ్ కానీ ఏదైతే పవర్ స్పేస్ లో ఉన్నాయో ఇవి కూడా వాటి టాప్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 15-20% కింద కూడా ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ లైక్ అదర్ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ అండ్ ప్రాబ్లీ రైల్వే స్టాక్స్ లాగా. సో స్పైక్స్ అయితే కామన్ ఉంటాయి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఎనీ మ్యూచువల్ ఫండ్ సెక్టోరియల్ ఫండ్ వచ్చి కొంటే కనుక స్పైక్స్ అయితే ఉంటాయి. కానీ యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ అండ్ సైడ్ వేసే ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే కొనే ప్రయత్నం చేస్తారో ఆ రేంజ్ లో కొంటారు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఇంకా 15-18% కిందనే 200-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అక్కడ దాకా కూడా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 quarters లో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ అయితే ఈ సెక్టర్ లో అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మేబీ 10-15% ప్రాఫిట్స్ ఉంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.
రైట్. అండ్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు చెప్పిన విధంగా అంటే సిమెంట్ లేదా సాఫ్ట్వేర్ మీకు ఏమైనా మంచి కంపెనీలు కొనుక్కోవడానికి అంటే అనువుగా ఉన్నాయని అనిపిస్తుంది అంటారా? సిమెంట్ స్పేస్ కూడా కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉందండి ఇప్పుడు. లైక్ ఇప్పుడే అనుకున్న మన అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ రైల్వేస్ కానీ పవర్ సెక్టర్, ఇవన్నీ కూడా అదే కోలో ఈ స్టాక్స్ కూడా బిహేవ్ చేయడం చూస్తున్నాం. సో కొన్ని స్టాక్స్ అయితే చార్ట్ ప్రకారం బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. ప్రాబ్లీ అవి బైక్ అయితే రావు డెఫినెట్లీ. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే టాప్ నుంచి ఒక 10% కరెక్ట్ అయినా కూడా సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంటుంది చూస్తున్నాం మనం. మేబీ ఆ స్పేస్ లో వన్ షుడ్ ట్రై టు బై అని నా ఉద్దేశం. అల్ట్రాటెక్ సిమెంట్ ఆ కోలోకి వస్తుంది ఇక్కడ. ఇంకొక 3% కరెక్షన్ వస్తే కనుక అదొక బయింగ్ ప్రైస్ కింద చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ స్పేస్ ని మనం చూడొచ్చు. అండ్ అగైన్ ఇండియా సిమెంట్ ని ఒక వాచ్ లో పెట్టొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక అల్ట్రాటెక్ సిమెంటే 390లో బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 2-3 months గా ఆ న్యూస్ తోటి స్టాక్ ఆల్మోస్ట్ 280-290 నుంచి 360 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి లోవర్ సైడ్ పొటెన్షియల్ ప్రాబ్లీ ఒక 6-7% కనపడుతుంది డౌన్ సైడ్. ఎందుకంటే 390లో ఓపెన్ ఆఫర్ ఆల్రెడీ న్యూస్ అనౌన్స్ అయింది కాబట్టి కొద్ది రిస్క్ తక్కువ ఉంటుంది ఈ స్టేజ్ లో. ఇన్ కేస్ ఒకవేళ ఓపెన్ ఆఫర్ లో బిడ్ సక్సెస్ అవుతే కనుక ఇక్కడ నుంచి 10% క్లియర్ మనకి ప్రాఫిట్స్ అనేది కనపడుతున్నాయి స్టాక్ లో. సో ఆ స్టాక్ ని కూడా ఒకటి చూడొచ్చు. ఇక ఐటీ స్పేస్ లో చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో వి షుడ్ బి దేర్ అని మా ఉద్దేశం. చార్ట్స్ పరంగా కూడా కొద్దిగా సైడ్ వేస్ నుంచి బులిష్ మోడ్ లో ఉన్నాయి స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్. సో ఫారెన్ బ్రోకరేజ్ హౌస్ ఏవైతే మంచి రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చే స్టాక్స్ లైక్ టీసీఎస్ లాంటిది కానీ, లేదంటే హెచ్సిఎల్ టెక్, ఈ రెండు కూడా చాలా మంచి చార్ట్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా మిడ్ క్యాప్ లో ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఎంఫసిస్ బిఎఫ్ఎల్ అండ్ నౌకరీ ఒకటి వన్ క్యాన్ లుక్ ఎట్. ఎందుకంటే అది కూడా బ్రేక్అవుట్ చార్ట్ లాగా మనకి కనపడుతుంది చార్ట్స్ లో. అండ్ పర్సిస్టెన్స్ సిస్టమ్ కూడా ఎస్ఐపి మోడ్ లో వన్ షుడ్ ట్రై. సో ఎండ్ టు ఎండ్ మనం చెప్పేది ఏంటంటే కనుక సిమెంట్ అండ్ ఐటీలో ఎస్ఐపి మోడ్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 10% కరెక్షన్, లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు అట్లీస్ట్ 2 quarters.